నకిలీ ఏజెంట్ల మోసానికి బలై ఇరాక్లో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన 14 మంది బాధితులను ఎట్టకేలకు విముక్తి లభించింది. బాధితులు నేడు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఏజెంట్ల మోసానికి గురై 4 నెలలుగా ఇరాక్లో చిక్కుకున్న తెలంగాణ వాసులు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో బాధితులకు టికెట్ల వసతులు ఏర్పాట్లు చేయగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి ఇరాక్ నుండి చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు ఇరాక్ బాధితులు. గల్ఫ్ బాధితులకు అండగా నిలిచిన తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి పాటకూరి బసంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశానికి తెలంగాణ గల్ఫ్ బాధితులు తిరిగి వచ్చారని తెలిపారు. हमारा एजेंट ने हमको धोखा दिया है. उधर का इंडिया का 1,50,000 बना, इधर फिर हकामे के लिए और पैसा भी मांगे बोले तो पैसा भी उधर का और भी 50,000 हम लोगों के घर से मंगाया. वो हकामा भी नहीं है. इराक में हम लोगों को 4 महीने से इराक में पड़ा रहा. रूम भी नहीं है हम लोगों को. इधर का एजेंट भी वो चले गया रूम में छोड़ के. हम लोगों को खाना नहीं है, हम लोगों को पानी भी नहीं है. और खाना के लिए फ़ोन करे तो फ़ोन भी नहीं उठा रहा है एजेंट. बसंत रेड्डी सार को फ़ोन किया था. बसंत रेड्डी सार ने इधर का उसका आदमी है, उसका आदमी से फ़ोन करा के हम लोगों को खाना दिला रहा है. बाहर जाने की भी मुश्किल है, इधर बहन भी पड़ रहा है. हम लोगों को बागदाद भेजा. बागदाद से फिर हम लोगों को टैक्सी पकड़ के उधर चेक पोस्ट में उसका सुल्तान को पाम पकड़ के हम लोगों को इंडिया का आदमी है बोल के हम लोगों को उसका पाम पकड़ के फिर भी हेयर बिल आया. मैडम बहुत मुश्किल में है मैडम, हम लोग कैसा भी करके हम लोगों को इंडिया ले. భారత్ నుంచి ఇరాక్ వెళ్లే అనుమతి లేకున్నా ఏజెంట్ల మాఫియాతో వెళ్లి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, విదేశాలకు పని కోసం వెళ్లేందుకు నిబంధనలను కఠినతరం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇరాక్ ఏ విధంగా వెళ్తున్నారు అనేది విదేశాంగ శాఖ నిఘా వేసి ఏజెంట్ల మోసాలని అరికట్టాలని వారు కోరుతున్నారు. మాకు ఇక్కడ ఇండియా నుంచి రిసీవ్ పంపించింది షాపూర్ నరేందర్. అక్కడ రిసీవ్ చేసుకున్నది ఆర్మూర్ అర్గోల్ గ్రామానికి చెందిన విజయచారి అని. ఆయన అక్కడ ఎర్బిలో ఉంటాడు. ఆయన ఇచ్చేశాడు. కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. మేము చావు బతుకులో మేము ఒక జన్మ ఉంటే మళ్ళీ మేము భారతదేశానికి తిరిగి వచ్చామేమో అనిపిస్తుంది మాకు ఇప్పుడు. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకుంటుందో మమ్మల్ని లేక ఎలా చేస్తారో మాకేమో అర్థం కావట్లేదు. మళ్ళీ ఏంటంటే ఎలా వచ్చామంటే అసలు భగవంతుడికే తెలియాలి. మాకు సారు ఎల్లవేళలా మా ఫోను రాత్రి అనగా పగలనకుండా మా ఫోన్ ఎల్లవేళలా స్పందిస్తూ మాకు సారు అన్నంత ధైర్యం ఇచ్చి ఇండియాకి తెప్పించడం అంటే సారుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము.